ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. అనేకులకు దీవెనకరంగా చేయండి. దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి నాయన ప్రభ. ఈ దినాన్ని నాయన ప్రభ మేము ఏ రీతిగా మీకు సాక్షులుగా జీవించాలో మాతో నాయన ఉంటూ మమ్మల్ని నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక గురించి ఈ దినం మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రేమతో రాసినట్లుగా, సంపూర్ణమైన ప్రేమతో నిండి రాస్తూ ప్రోత్సాహకరమైన లేఖగా ఇది క్రొత్త నిబంధనలోని అత్యంత ఆనందభరితమైన పత్రికలలో ఒకటిగా మనం చూడొచ్చండి. మొదటిగా మనం చూసినట్లయితే ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు రాశారని మనకు తెలుసుకోవాలండి. ఆయన రోమాలో మరి ఖైదులో ఉన్నప్పుడు ఆయన సుమారు క్రీస్తు శకం 60-62 మధ్య ఈ లేఖను రాసినట్లుగా మనం చూడవచ్చండి, భావించవచ్చు. బంధంలో ఉన్నప్పటికీ, ఖైదీలో ఉన్నప్పటికీ కూడా, బంధకాల్లో ఉన్నప్పటికీ ఆయన హృదయం ఆనందంతో నిండి ఉండటం ఈ పత్రిక యొక్క ప్రత్యేకతగా మనం చూడవచ్చండి. ఫిలిప్పి అనేది మాసిదోనియాలోని ఒక ముఖ్యమైన పట్టణము. అక్కడ పౌలు గారు తన 2వ సువార్త యాత్రలో మరి ఈ యొక్క సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూడవచ్చు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో లూదియా అనే స్త్రీ మొట్టమొదటిగా దేవుడు ఆమె హృదయాన్ని తెరవటం, ఆ తర్వాత ఆ యొక్క ఖైదీ జైలు యొక్క అధికారి అతను రక్షింపబడటం, అతని కుటుంబం అంతా కూడా రక్షింపబడటం, ముఖ్యంగా లూదియా, అతని కుటుంబస్తులు, అలాగే ఖైదీ యొక్క కుటుంబ జైలర్ అనమాట. అంటే ఆ ఖైదీకి అధిపతిగా ఉన్న అతని కుటుంబము, అతని ఆ ఇంటి వారు విశ్వాసులుగా ఉన్నట్లు. మొట్టమొదటి ఫిలిప్పీలో ప్రారంభంలో ఈ 2 కుటుంబాలు ఇక్కడ ప్రాముఖ్యంగా ఉన్నట్లుగా, విశ్వాసులుగా వారు ఉన్నట్లు మనం ఈ సంఘంలో చూస్తాం. అయితే ఈ పత్రికను రాయటానికి పౌలు గారికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నట్లు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే సంఘము ఆయనకు సహాయం పంపినందుకు కృతజ్ఞతలు చెప్తున్నట్లుగా మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తాము. ఈ సంఘం ఎక్కడని చెప్పుకున్నామండి? ఈ సంఘము మాసిదోనియా సంఘం, మాసిదోనియాలోని ఒక ముఖ్య పట్టణంగా ఉంది ఫిలిప్పి ప్రాంతం. ఆ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ మరి లూదియా ఒక ఖైదీ జైలర్ యొక్క కుటుంబము రక్షింపబడినట్లుగా, వారు మొట్టమొదటి విశ్వాసులుగా ఉన్నట్లుగా ఈ సంఘంలో చూస్తున్నాం. అయితే ఈ సంఘము ఎలాంటి పని చేశారంటే సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సంఘం ఆయనకి సహాయం పంపినందుకు కృతజ్ఞత తెలుపుచు రాయచున్న పత్రికగా ఈ పత్రికను మనం చూస్తున్నాం. విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఏకత్వంలో నిలవమని బోధిస్తూ, కష్టాలలో కూడా ఆనందంగా ఉండమని ఉపదేశిస్తూ రాసిన పత్రికగా ఈ పత్రికను మనము మరి గమనించవచ్చు. అయితే ఫిలిప్పీలు పత్రికలో చూస్తే కనిపించే ముఖ్యమైన అంశాలు కొన్ని కనబడుతున్నాయండి. అవి ఏమిటి అంటే ఆనందం కనపడుతుంది, ఏకత్వం కనపడుతుంది, దీనత్వం కనపడుతుంది, అలాగే క్రీస్తే కేంద్ర బిందువుగా జీవితాలు కనపడుతూ ఉన్నారు. 5వదిగా చూస్తే ఒక ప్రత్యేకమైన పత్రికగా ఈ పత్రికను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆనందం అనేది ఏ పరిస్థితుల్లో ఉండాలి అని మనకు కానీ ఆలోచనిస్తే, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలా ఉండాలంటే అండి, ఆనందించుడి, మరలా చెప్పెదను,
ఆనందించుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 రాయబడినట్లుగా ఆనందించమని చెప్తున్నట్లుగా ఈ యొక్క పత్రిక మనకి తెలియజేస్తుంది. ఏకత్వం కలిగి జీవించబడ్డది. రెండవ పత్రిక ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. చూసుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:2 వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలవారిగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని వ్రాయబడి ఉంది. అలాగూ జీవించమని ఈ పత్రిక ద్వారా బోధిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. దీనత్వం ఇది ప్రభువైన యేసుక్రీస్తుకి నమూనంగా ఈ యొక్క వినయంగా ఈ పత్రిక మనకి కనబడుతుంది. ఆ విషయాన్ని మనము 2వ అధ్యాయము 5-8 వచనాల్లో 5-8 వచనాల్లో చూస్తాం. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగియుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను అని చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిలో నుంచి దీనత్వాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే 1-21 వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21లో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది చూద్దామండి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని రాయబడటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పౌలు గారికి కేంద్రము మరి అతని జీవితానికి చుక్కాని, అతని జీవితానికి ఒక సార్థకము ఎవరు అంటే క్రీస్తే అని చెప్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని ఆయన అంటున్నారు, బ్రతుకుట అయితే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నారు. క్రీస్తు కొరకు ఏదైనా బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే అని చెప్తున్నట్లుగా ఇక్కడ ఈ వాక్యం మనకి కనబడుతూ ఉంది. ఇది ఆనంద పత్రికగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికను ఆనంద పత్రికగా పిలుస్తారండి. ఎందుకంటే పౌలు గారు బంధకంలో ఉండి ఖైదీలో ఉండి మరి ఉన్నప్పటికీ కూడా ఆయన పదే విశ్వాసులకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆనందించుడి. మరలా చెప్పెదను, ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలి అని చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి ఉపద్రవాలున్నా ప్రభువులో ఏం చేయాలంటండి, ఆనందించాలి అని ఇక్కడ వాక్యము తెలియపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఒక విశ్వాస జీవితంలో నిజమైన ఆనందాన్ని పరిస్థితుల మీద కాకుండా క్రీస్తు మీద ఆధారపడుతుందని తెలియజేస్తున్నట్లుగా ఈ పత్రిక కనబడుతూ ఉంది. మన జీవితంలో సమస్యలు, కష్టాలు ఉన్నా క్రీస్తులో మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. పరిస్థితులు మారకపోయినా మారిన మన హృదయం మారితే మన జీవితం ఏమవుతుందండి, మారుతుంది. అలా మారినప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు చక్కగా ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, క్రీస్తే కేంద్రంగా కలిగి ఉండాలి అని ఈ పత్రిక మనకు తెలియపరచబడుతుంది. ఈ పత్రికను ఆనంద పత్రిక అని పిలుస్తారు. మరి అటువంటి సంఘములో ఉన్న విశ్వాసులు ఎంతో ధన్యులుగా చూస్తున్నాం. మన సంఘాలు కూడా ఈ ఫిలిప్పీ సంఘం వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయినా మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు నాయన. పరిస్థితులు ఎలా ఉన్నా నాయన,
ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, మన జీవితంలో మనము కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, క్రీస్తులోనే మనకు నిజమైన ఆనందం ఉందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. మేము ఆ రీతిగా జీవించటానికి మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.